వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఘోరం జరిగింది. సకినేటిపల్లికి చెందిన యువతిపై కత్తితో దాడి జరిగింది. యువతిని రమేష్ బాబు అనే వ్యక్తి పలుమార్లు కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయినటువంటి కారు డ్రైవర్ సురేష్ పైన దాడి చేశాడు రమేష్. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు దీనికి సంబంధించి నర్సాపురం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు స్థానికులు ఉన్నట్టుండి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం నర్సాపురం టౌన్ లో జాలెం సీనా రోజా అనే మహిళ హత్య జరిగింది. ఈ జాలెం సీనా రోజా అనే ఆవిడ సకినేటిపల్లిలో నివాసం ఉంటది. ఈవిడ సూళ్లూరుపేటలో ఏఎన్ఎం ట్రైనింగ్ అవుతున్నట్టుగా తెలియ వచ్చింది. ఈరోజు ఉదయం నర్సాపురం టౌన్ లో రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు సురేష్ బాబు అనే అతను ఈవిడని పికప్ చేసుకుని తీసుకెళ్తా ఉండగా రమేష్ బాబు అనే అతను మధ్యలో దారిలో ఎక్కారని చెప్తున్నారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నర్సాపురం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన వాటర్ బాటిల్ కోసం దిగినప్పుడు ఈ రమేష్ బాబు అటాక్ చేశాడు కత్తితో. వీడికి భుజం మీద సివియర్ ఇంజరీస్ అయింది. తర్వాత స్టమక్ దగ్గర కూడా ఇంజరీస్ అయింది. హాస్పిటల్ తీసుకొచ్చేటప్పటికి అప్పటికే చనిపోయిందని చెప్తున్నారు. దీని మీద పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. హత్య గల కారణాలు ఇంకా తెలియదు. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, నర్సాపురంలో ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆ యువతి మీద దాడి జరిగింది అనేటువంటి మాట పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ యువతి తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ఆదివారం ఉదయం చోటు చేస్తున్న యువతి హత్య తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతమైన వాతావరణానికి సంస్కృతి సాంప్రదాయానికి పేరుగాంచి నర్సాపురం పట్టణంలో ఒక మహిళని కత్తితో దారుణంగా హత్య చేయడం స్థానికులు తీవ్ర ఆందోళన అయితే గురి చేస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే మురళి, కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన నీలం రోజా అనే 30 ఏళ్ల మహిళ ప్రస్తుతం సుళ్లూరుపేటలో ఏఎన్ఎం అప్రెంటిస్ అయితే పనిచేస్తుంది. ఆదివారం ఉదయం రైల్లో నర్సాపురం చేరుకుని ఆమెను తీసుకెళ్లేందుకు సురేష్ బాబు అనే వ్యక్తి కారుతో రైల్వే స్టేషన్ అయితే రావడం జరిగింది. అనంతరం ఇద్దరు కూడా కారులో అయితే ప్రయాణం స్టార్ట్ చేశారు. అయితే మార్గ మధ్యలో రమేష్ బాబు అనే వ్యక్తి కూడా కారులో ఎక్కినట్లయితే సమాచారం అందుతుంది. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత నర్సాపురంలోని హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో కారు అయితే ఆడడం జరిగింది. సురేష్ బాబు వాటర్ బాటిల్ తీసుకురావడానికి కారు దిగి వెళ్లిన సమయంలో ఆ కారులో ఉన్న రమేష్ బాబు ఒక్కసారిగా రోజాపై కత్తితో దాడి చేసినట్లయితే పోలీసులు అయితే తెలిపారు. అయితే ఈ సమయంలో తిరిగి రమేష్ బాబు రావడంతో ఒక్కసారిగా రోజుపై కత్తి చేసిన రమేష్ అత్యంత దారుణంగా పలుమార్లు కత్తితో పోవడంతో ఆమె కోసం అటు కొత్త భాగాల్లో తీవ్ర గాయాలై అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేష్ బాబుపై కూడా దాడి జరిగినట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అది తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కూడా స్థానికులు వెంటనే నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే రోజా పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరులోనే ఆమె మృతి చెందినట్లయితే పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే గాయపడిన సురేష్ బాబు అయితే చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రిలోనే ఉంచారు. ఘటనపై సమాచారం అందుకున్న నర్సాపురం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారంగా అయితే సేకరించడం జరిగింది. ఆ డిఎస్పీ సుధాకర్ కూడా ఈ కేసును అయితే పర్యవేక్షిస్తారు. హత్యల కారణాలు ఏమిటి, అసలు రమేష్ బాబుతో రోజాకి ఎటువంటి సంబంధం, ఎటువంటి పరిచయాలు ఉన్నాయి, వాటి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా, లేక ప్రేమ వ్యవహారమా అనే, లేక మరణం ఏదైనా, ఈ మరణానికి మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి అన్ని కోణాలను కూడా విచారణ కొనసాగిస్తామని పోలీసులు అయితే చెప్తున్నారు. గాయపడ్డటువంటి సురేష్ బాబు ఏం చెప్తున్నాడు? వాంగ్మూలం ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఆ యువతికి ఆ హతుడితో గల కారణాలు, అంటే సంబంధాలకు సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించి ఏంటి అంటే గత కొంతకాలంగా ఏమైనా వేధింపులు కానీ ఇవన్నీ చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో జరిగిందా? ప్రధానంగా వాంగ్మూలం ప్రస్తుతం మారినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఏంటి? ఏదైతే డ్రైవర్ ఉన్నారో సురేష్ బాబు, అతను కూడా రోజుకి సంబంధించిన ఒక స్నేహితుడు అని చెప్తున్నారు. కానీ అతనికైతే ఈ వ్యవహారం గురించి ఎటువంటి వివరాలు కూడా నాకు తెలియదు. నేను కేవలం ఆమెను తీసుకురావడానికి నేను రైల్వే స్టేషన్ రావడం జరిగింది. కానీ
ఈ మధ్యలోనే అతను ఏదో మాట్లాడాలని కోణంలో అయితే కారు ఎక్కడం జరిగింది. కానీ ఇంతలోనే వాటర్ తీసుకుని చెప్పేసి దుకాణానికి పంపిన సమయంలో ఆమెపై విచక్షణారహితంగా అయితే దాడి చేయడం జరిగింది. వెంటనే నేను అడ్డుకునే ప్రయత్నంలో నా మీద కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు రమేష్ అన్న కోణంలో అయితే సురేష్ బాబు చెప్తున్నారు. కానీ ఏమిటి అనేది కోణంలో అంటే ఏ వ్యవహారంలో అయితే ఆమెపై దాడి చేశారనే కోణంలో అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేసి విచారణలో అయితే వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే మురళి, ఈ ఘటనతో ప్రజలు తీవ్ర ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. ఏదైనా సమస్య ఉంటే చట్టపరంగా లేదా పరిష్కారం వెతకాలి, కానీ ఇలాంటి కత్తులు దాడులు హత్యలకు పాల్పడడం సమాజానికి ప్రమాదకరమైన సాంకేతంగా మారుతుందని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళ భద్రతపై అనేక ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. ఒకప్పుడు ప్రశాంత ప్రాంతాలుగా పేరున్న పట్టణాల్లోనూ ఇలాంటి ఘటన జరుగుతుండటంతో తల్లిదండ్రుల ఆందోళన అయితే అంటే నిందితుడి నుంచి ఏమైనా కారణాలు గానీ సమాచారం గానీ నేను ఈ కారణంతో హత్యకు పాల్పడ్డానని కూడా ఏమీ సమాచారం లేదా దానికి సంబంధించి? ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన వివరాలు అయితే పోలీసులు అయితే ఇంకా సేకరించే పనిలోనే ఉన్నారు. అసలు ఎందుకు హత్య చేశారు, ఏమన్నా అంటే ఏదన్నా ఆర్థిక లావాదేవీల మధ్య ఏదైనా ఉందా, లేదా ప్రేమ వ్యవహారమా, లేదా ఇతర కోణాలు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డిఎస్పీ సుధాకర్ కూడా దీనిపై పూర్తి వివరాలు అయితే సేకరించి ఖచ్చితంగా నిందితుడిపై చర్య తీసుకుంటామని కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ హత్యతో నష్టపరంగా అయితే ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు స్థానికులందరూ కూడా చెప్పుకొచ్చుకోండి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. మొత్తం మీద ఈ ఘటనతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఎందుకు ఆ యువతిపై రమేష్ బాబు కత్తితో దాడి చేశాడు? ఇదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. సురేష్ బాబు వాంగ్మూలం అయితే ఇక్కడ మెయిన్ గా మారింది. సురేష్ బాబు నుంచి వాంగ్మూలాన్ని అయితే సేకరిస్తున్నారు. దాంట్లో ఆ యువతికి ఆ నిందితుడితో గల పరిచయాలు కావచ్చు, లేకపోతే ఇతరతర కారణాలన్నిటికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కారణాలైతే తెలియరాలేదు. నిందితుడిని విచారణలో దీనికి సంబంధించి పోలీసులు అతని నుంచి సమాచారం అయితే రాబట్టేటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కూడా ఈ హత్య రమేష్ బాబు ఎందుకు చేశాడు అనేటువంటి కారణానికి సంబంధించి కూడా మాకైతే ఏమి తెలియదు అనేటువంటి మాటే చెప్తున్నారు తల్లిదండ్రులు.